హాయ్ ఫ్రెండ్స్, ఈ తల్లిగారి జ్ఞాపకం ఉందిగా మీకు? గత 2 years నుంచి వీళ్ళ బావగారు హనుమంత్ గారు ఉన్న కాడ నుంచి వీళ్ళ అక్క రీసెంట్గా చనిపోయారు. సాయం చేసుకుంటూ వస్తున్నాము. రేపు వీళ్ళ అక్క గారి పెద్ద కర్మ. బాధాకరం ఏంటంటే వీళ్ళిద్దరిని ఏమే చూసుకుంది ఉన్నంతకాలం, వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఉంది. మీకు ఆ వీడియోలో కనిపిస్తుంటది వీళ్ళ బావగారిది వీళ్ళ అక్క గారిది. ఈ తల్లి ఎంత ఓపిక మీరు ఆలోచించండి. మీరున్నంతకాలం కూడా ఈ సిబిఎఫ్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఓకే, సిబిఎఫ్ ఎన్నో ఆకలి మంటలు చల్లార్చే జీవితాన్ని ఇస్తుంది. కానీ బాధాకరం ఏంటంటే, మనసు సలించిపోయే విషయం ఏంటంటే, మనం సాయం చేసిన కుటుంబాలు మన సొంత తల్లిదండ్రులుగా అనుకుంటాం. వాళ్ళు చనిపోయినప్పుడు ఒక కుటుంబ సభ్యులు చనిపోయినంత బాధ అనిపిస్తుంది. అంటే బ్రతికున్నప్పుడు సాయం చేస్తున్నాం, వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఈ సిబిఎఫ్ వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుంది. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎంతో ఒక వేదన అనిపించింది నాకు. నిజంగా ఈ రోజులలో సొంత తల్లిదండ్రులను కూడా పోషించలేనటువంటి దగ్గర తీసి అన్నం పెట్టిన పరిస్థితిలో నాకు ఈ విధంగా వాళ్ళు అంటే అంటే నా కొడుకున్నాడు, నా కొడుకులు బిడ్డలు ఉన్నారు, నాకు ఒక సంస్థ సిబిఎఫ్ ఉందని ఆమెని సుశీత తగ్గదని బ్రతికున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా మాకు సాయం చేస్తారు అనే ధైర్యం మనం కల్పించామంటే ఓన్లీ సిబిఎఫ్ మనిషిని మనిషిగా ఏమీ ఆశించకుండా ప్రేమించడమే సిబిఎఫ్ ఒక ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఉన్నంతకాలం నేను చూసుకుంటానే ఉంటాను. ఓకేనా?